అవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ గానీ, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ గానీ, డ్రగ్స్ విషయంలో గానీ, వాటెవర్ ఇట్ మే బి ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి వీఐపీ డ్యూటీస్ చేయటం అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్నా దగ్గర దగ్గర 20,000 మంది పోలీసులు నియామకాలు జరగాలి. ఆళ్ళు తక్కువ స్టాఫ్‌తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒక్కసారి మనం కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 6,100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోంగార్డులు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం 4-5 అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీసుల సమస్యల పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. 28/11/2022 తేదీన 3,580 ఎస్సీటీ పీసీల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు, 2,520 ఎస్సీటీ పీసీల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. అంతేగాక 22/1/2023 తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి 5/2/23 తేదీన ఫలితాలు ప్రకటించడం అయినది. ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తదనుసారంగా తాత్కాలికంగా 13/3/2023 తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని 22/2/2023 తేదీన ప్రకటించడం అయింది. అయితే శారీరక కొలతల పరీక్ష శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని 13/3/2023 తేదీన ప్రకటించడమైనది. ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి. పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్సీటీల పీసీల నియామకాన్ని నిలిపివేయడం అనేది సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అవుతుంది.